10వ తరగతి అయినటువంటి 4వ పాఠం కొత్త బాట. ఈరోజు మనం తెలుసుకోబోతున్న పాఠం. ముందుగా కొత్త బాట అంటే అర్థం ఏంటంటే కొత్త దారి. అది ఏ రకంగా దారి ఊరికి ఏ రకమైనటువంటి కొత్త దారి వచ్చిందో అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ పాఠం యొక్క ఉద్దేశం ఏంటంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత వేగంగా చోటు చేసుకున్న మార్పులు, క్రమానుసారంగా రాబోయే కొత్త మార్పులు, ఊహించని పరిణామాలు, పర్యవసరాలు, మళ్ళీ స్థానిక ఆధిపత్య శక్తుల మీద సామాన్యుని కొత్త విజయాలను సాంకేతికాత్మకంగా చిత్రిస్తూ ఉంది ఈ కథ. అంటే పల్లెటూరి ప్రజలు ఒకానొక కాలంలో స్వాతంత్రం రాకముందు ఎలా ఉంటుండేది, స్వాతంత్రం వచ్చిన తర్వాత కొత్తలలో ఎలా ఉంటుండేది, ఆ తర్వాత వచ్చినటువంటి మార్పులు ఏంటి అని తెలియజేసేదే ఈ కథ. ఈ కథను ఏ రకంగా తెలియజేసుకుంటున్నాము అంటే కొత్త బాటలాగా తెలియజేస్తుంది. ప్రాంతీయ భాషల పరమైనటువంటి దృక్పాథకంలో తెలంగాణ అస్తిత్వ చైతన్యానికి నిదర్శనంగా నిలబడిన కొత్త బాటలో నిలిచిన కథలను పరిచయం చేయడమే ఈ పాఠ్యాంశ ఉద్దేశం. కొత్తగా అప్పటి కాలం నుంచి ఎలా ఉంటుండే, ఇప్పటి కాలంలో మార్పులు, అప్పుడు ఎలా ఉంటుండేది, ఇప్పుడు ఎలా ఉంటుంది, రెండిటికి భేదభావ్యాలను చూసుకుంటుంది ఈ పాఠం వెనక. ముందుగా ఈ పాఠాన్ని రచయించినటువంటి రచయిత్రి అయినటువంటి మన డాక్టర్ పాకాల యశోదారెడ్డి నాగర్ కర్నూలు జిల్లా అయినటువంటి బిజినేపల్లి అనే గ్రామానికి చెందినటువంటి ఒక పల్లెటూరి వాసి. ఆవిడ ఏ రకంగా తెలియజేయడం జరిగిందో మనం ఇందాక పాఠ్య ఉద్దేశంలో తెలుసుకున్నాం. అలాగని ఆవిడ గురించి తెలుసుకున్నాం. ఈవిడ ఒక రచయిత. అయితే తెలంగాణలో ఒక సాహిత్యమైనటువంటి తెలుగు అంశాలు అనేటువంటి అంశంపై పరిశోధన చేసి డాక్టరేట్ పట్టా పొందింది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు ప్రొఫెసర్గా కూడా పనిచేసింది. అయితే రాష్ట్ర అధికార భాష సంఘానికి అధ్యక్షురాలిగా పనిచేసింది. రాష్ట్ర భాష అయినటువంటి అధికారిక భాషకు ఈవిడ అధ్యక్షురాలిగా పనిచేసిన తొలి మహిళ, అంటే మొట్టమొదటి మహిళ. అధికారిక భాష హిందీ అయినటువంటి భాషకు ఈవిడ అధ్యక్షురాలిగా పనిచేశారంట. ఆంధ్ర సాహిత్య వికాసము అనేటువంటి ఈమె రాసినటువంటి గొప్ప కథలు, ఏం కథలు అంటే పారిజాత అర్బారాన, మళ్ళీ ఎర్రప్రగడ, కథా చరిత్ర వంటి పరిశోధనా గ్రంథాలను, మా ఊరి ముచ్చట్లు, ఎచ్చమ్మ కథలు, ధర్మశాల వంటి కథలు సంపుటాలు కూడా రాసిపెట్టిన గొప్ప రచయిత ఈవిడ. పరిశోధన వటిక వ్యాసాలను ఎన్నో రాసింది. పరిశోధన కోసం ఎన్నో వ్యాసాలు కూడా రచించిన గొప్ప రచయిత ఈవిడ. వీరి రేడియో ధారావాహిక కార్యక్రమంలో మహాలక్ష్మి ముచ్చట్లు అనేటువంటి ప్రజాదరణ పొందినటువంటి గొప్ప ప్రోగ్రాం అది. అలాంటి ప్రోగ్రాంలో ఈవిడ మొట్టమొదటిగా చేయడం జరిగింది. మహాలక్ష్మి ముచ్చట్లు అనేటువంటి ప్రజాదరణ పొందినటువంటి ఒక ప్రోగ్రాం. రేడియోలో, అప్పట్లో రేడియోలు ఉంటుండే, రేడియోల ద్వారా వినేవాళ్ళు ఆ ప్రోగ్రామ్ని. తెలంగాణ భాష సౌందర్యాన్ని, తెలంగాణ యొక్క భాషను, దాని యొక్క సౌందర్యాన్ని వివరించి గొప్ప రచయిత యశోదారెడ్డి గారు. అయితే శక్తి సామర్థ్యమైన మరచుకున్నది. ఈవిడ రాసినటువంటి సాహిత్యాలలో శక్తి సామర్థ్యాలతో కూడినటువంటి గొప్ప గేయాలు, అంతేకాదు మాటలలో కూడా ఎంతో భావాలు కూడా తెలియజేయడం జరిగినది. నాటి తెలంగాణ సామాజిక సాంస్కృతిక జనజీవన వైవిధ్యం, అక్కడ ఉండేటువంటి ప్రజలు ఏ విధంగా ఉండేవాళ్ళు, అప్పట్లో ఎన్ని కష్టాలు పడ్డారు, తర్వాత వచ్చినటువంటి మార్పులు ఎలా ఉంటాయి అనే విషయాన్ని కూడా ఈవిడ తెలియజేయడం జరిగిందంట. మళ్ళీ తెలుసుకునే ఆనవాళ్ళ కోసం ఈమె కథలు ఎన్నో రాసింది. ఆవిడ కథల్లోనే ఈరోజు మనం తెలుసుకోబోతున్న కొత్త బాట అనేటువంటి జానపద ఒక కథ గురించి డాక్టర్ పి యశోదారెడ్డి మాట్లాడుతూ, ఈ కథ తెలంగాణ మాండలికంలో వ్రాయబడినది. మాండలికం అంటే ప్రజలు గ్రామాలలో మాట్లాడేటువంటి భాష నైపుణ్యాన్ని కలిగి ఉంటుంది ఈ కథ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. అక్కా తమ్ముళ్ళిద్దరూ బస్సు దిగి అక్కడి నుండి ఎద్దుల బండిలో వాళ్ళ ఊరి వరకు ప్రయాణం చేసిన 2 గంటల్లో 2 తరాల గురించి జరిగిన ఘర్షణ. ఇక్కడ వీళ్ళు మాట్లాడుకునేది 2 గంటల్లో 2 తరాల గురించి మాట్లాడుకునేదే ఈ కథ అనే విషయాన్ని మనకు బాగా తెలుస్తుంది. అప్పట్లో జరిగేటువంటి ఘర్షణలు అంటే గొడవలు ఎలా ఉంటుండేవి, ఇప్పుడు ఎలా ఉంది, ఆ రెండిటికి ఉన్న మార్పులు ఏంటి తెలియజేయడమే ఈ కొత్త బాట యొక్క ముఖ్య ఉద్దేశం. సాధించిన విజయాలు, సప్రమాణంగా
ప్రదర్శించబడ్డాయి. అప్పట్లో ఉన్నటువంటి కష్టానికి ఇప్పుడు విజయం సాధించబడింది అనేటువంటి కొత్త బాటలో మనం తెలుసుకోబోతున్నాం. ముఖ్య ఉద్దేశం, ఈ సంభాషణలో ఎన్నో సాంఘిక దురాచారాలు తడమబడ్డాయి. అంటే ఎన్నో దురాచారాలు అప్పట్లో జరిగిన విషయాల గురించి మాట్లాడుకోవడం, చర్చించబడడం కూడా జరిగింది. భాష తెలంగాణ మాండలికాన్ని జీర్ణించుకొని ఆ జాతీయాన్ని, జీవన రీతిని, నుడికారాన్ని ప్రదర్శిస్తుందని చెప్పింది. ఆ కొత్త బాటలో మనం నడక మొదలు పెడదాం. అయితే ఈ పాటలో ఉన్నటువంటి ముఖ్యమైన సారాంశం, భాషా నైపుణ్యతను తెలుసుకుంటూ ప్రజలు ఎలా ఉంటుండేవాళ్ళు, ఇప్పుడు ప్రజలు ఎలా ఉన్నారు, అప్పటి ఘర్షణలు ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉన్నాయి తెలుసుకోవడమే ముఖ్య ఉద్దేశమైనటువంటి కొత్త బాట. ముఖ్యంగా అక్క తమ్ముడి మధ్య జరుగుతున్న ఘర్షణ ఏ విధంగా ఉంది అంటే తెలుసుకుందాం. అక్క నేను రానురా ఊరికి అంటోంది. చాలా ఏళ్ళ తర్వాత అమ్మగారింటికి వెళ్తుంది అక్క. తమ్ముడు చాలా ఉత్సాహంతో అక్కను తీసుకొని రావడానికి వెళ్ళాడు. బస్సు నుంచి దిగినటువంటి అక్క, నేను ఇంటికి రానురా, నువ్వు రా, పిలుచుకెళ్ళకురా అంటుంటే సన్నంత చెవులో కూడా వేసుకుంటలేడు తమ్ముడు. రా అక్క, నువ్వు ముందులాగా లేదక్క మన ఊరు, చాలా మారిందక్క అనే విషయాన్ని తెలియజేస్తున్నారు. ఆ విధంగా మాట్లాడుకుంటూ ఘర్షణ జరుగుతూ కూడా ఎడ్ల బండిలో ఎక్కింది అక్క. తమ్ముడితో ముందుకు వెళ్తూ ఉంటే తమ్ముడితో ఈ విధంగా అంటోంది, తమ్ముడు నేను నా పెళ్లి టయానికి నువ్వు చాలా చిన్న పిల్లాడివి కాబట్టి నీకు ఏ విషయమో తెలియదు. నాకు చాలా తెలుసు ఆ ఊరి గురించి, ఆ ఊరిలో ఉన్నటువంటి మనుషులు ఎలాంటి వాళ్ళో తెలుసు అని చెప్తున్న తమ్ముడు, ఎందుకక్క అలాంటివన్నీ ఆలోచిస్తావు, నువ్వు ఆ విషయాన్ని మర్చిపో, చూడు ఎంత పచ్చగా ఉన్న పసిడి పంటలు ఎలా ఉన్నాయో చూడు, దూరంగా వింటున్న కోయిలు శబ్దాలు ఎలా ఉన్నాయో విను, ప్రశాంతంగా ఉండక్క, ఇప్పుడు అలా లేదక్క అని చెప్తుంటే కూడా అక్క మనసు మొత్తం ఆ ఊరిలో జరిగినటువంటి ఘర్షణ మీద, ఆ ఘర్షణలు ఎలా ఉంటే దాని మీదనే ఆలోచన సాగింది. అలాంటి టైంలో తమ్ముడు అక్క మనసుని మార్చడానికి చేసిన ప్రయత్నమే కొత్త బాట. అలాగే ఇక్కడ అక్క మాట్లాడే రీతి ఎలా ఉంది అంటే, ఒక జంతువుల్ని చూయించి ఆ జంతువుల్ని ఒక పెద్ద వ్యక్తితో, ఊరి పెద్ద వ్యక్తితో పోల్చడమే ఈ యొక్క ఉద్దేశము. అక్క మనసు మార్చడానికే తమ్ముడు చేసినటువంటి ప్రయత్నమే ఈ కొత్త బాటకు విజయాన్ని చేకూర్చిందనే విషయాన్ని తెలియజేయాలి. అక్క చాలా విషయాలు తమ్ముడితో మాట్లాడుతుంది. ఈ విధంగా, చూసావా తమ్ముడు, దూరంగా పొంచి ఉన్నటువంటి నక్కలు ఎదురు చూస్తున్నాయి జంతువుల్లాగా పిక్కదినే ప్రజల కోసం. అంటే ఇక్కడ దూరంగా నక్కలు అంటే అక్కడ ఎవరు ఉన్నారు, ఎవరిని ఉద్దేశించి చెప్తున్నారు అంటే, అక్కడ విషయం ఎలా ఉంది అంటే, నక్కలు అంటే ఆ ఊరికి పెద్దలు, ఆ ఊరి పెద్దలు ప్రజల్ని అట్లా పిక్క తింటూ ఉన్నారు అనేటువంటి ఉద్దేశం మీద ఈ పాఠం అనేది చెప్పడం జరిగింది. కానీ అక్క ఊరికి వెళ్ళే సమయానికి అక్క చూసినటువంటి రోజులు పూర్తిగా మారిపోయాయి. తమ్ముడు చెప్పినట్టు నిజంగానే కొత్త బాట వచ్చింది. ఊరికి చెరువు వచ్చింది, ఊరికి స్వేచ్ఛ వచ్చింది, ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఎటువంటి గొడవలు లేకుండా పూర్వకాలం ఉన్నట్టు ఇప్పుడు లేదంటున్నారు. ఇక్కడ కొత్త బాటలో చాలా విషయాలు చర్చించుకుంటున్నా. అక్క నిజమే, తమ్ముడు చెప్పింది నిజమే. నేను ఎప్పుడో చూసినటువంటి ఊరు వేరు, ఇప్పుడు చూసినటువంటి ఊరు వేరు. అప్పుడున్న ఘర్షణలు ఇప్పుడు లేవు. అందరికీ సమానంగా తీర్చిదిద్దే రోజులు తిరిగి వచ్చాయి అనేటువంటి చెప్పిన విషయమే మనకు కొత్త బాట. నమస్కారం.